ఈరోజు మన మంచి మాటకి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఎప్పుడు మనం ఎదుటి వాళ్ళ కోసమే ఆలోచిస్తూ ఉంటాం, ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారో అని మన జీవితాన్ని అంతా వృధా చేసుకుంటామండి. అలా చేయకండి. నీ మనసు ఏం చెప్తుందో దాన్ని మాత్రమే విను. ఎదుటి వాళ్ళ కోసం బతుకుతూ పోతే మన జీవితం ఆఖరికి సాధించాలి అనుకున్నవి ఏమి మనం సాధించలేమండి. ఎప్పుడు ప్రక్కన వాళ్ళ కోసం, ఎదుటి వాళ్ళ కోసం, లేదా చుట్టాల కోసం, బంధువుల కోసం వాళ్ళేమంటారు వీళ్ళేమంటారు ఇదే తంతుతో బతికితే ఇంకా నువ్వు వచ్చిన భూమి మీదకి వచ్చిన పని అలాగే ఆగిపోతాను. కాబట్టి ముందుకు సాగిపోవాలంటే నీ ఇష్టంగా నువ్వు ప్రవహించాలి తప్ప, నీరు ఎలా ప్రవహిస్తుందో మనం కూడా మన ఆశయాలు అలా ప్రవహించాలి తప్ప ఎప్పుడు ఎదుటి వాళ్ళ మాటలు వెనుకండి. మంచి అయితే తీసుకొని, కానీ వాళ్ళ నిర్ణయాలతో మీరు బ్రతకద్దండి. దేనికోసం చెప్తున్నానంటే, మనం నిజంగా మరణిస్తే ఒక్కరు కూడా వాళ్ళు దాన్ని పేరు పెట్టి అంటారా? శవం అంటారు, లేదా బాడీ అంటారు. అంతే తప్ప మనల్ని పేరు కూడా మర్చిపోయే ఈ జనాల కోసం మనం వాళ్ళ కోసం బ్రతకడం చాలా వృధా అండి. కాబట్టి మీరాగే బ్రతకండి. మీ సంతోషం మీరే వెతుక్కోండి. దుఃఖమైనా, బాధ అయినా, సంతోషమైనా అది మనలోనే ఉంది. దాన్ని వెలికి తీసి మన సంతోషానికి మనమే కర్తలం అవ్వాలి. మన సృష్టికర్తకు మనమే కర్తలం ఎలాగో మన సంతోషాన్ని కూడా మనమే కర్తలం అవ్వాలండి. ఎవరి మాట మనం అప్లై చేసుకోకూడదు. దేనికంటే మన చనిపోయాం మేము అలే కాదు, ఎవరి మాటలు వినాలి అని కొంతమంది చెప్తాంటారు. నీ మనసుకు మించిన సాక్షి ఇంకెవ్వరు లేరండి. కాబట్టి మనసు ఎలా చెప్తే దాని విధంగా నువ్వు నడుచుకోబో. ఒకసారి అపజయం రావచ్చు, కానీ ఒక అపజయం వస్తే నీకు 100 విజయాలు వస్తాయి. కాబట్టి ఒక అపజయం వచ్చిందని కృంగిపోవద్దు. ఆ అపజయం కూడా నీలో విజయానికి ఎన్నో మెట్లు అనుకొని ఆనందంగా ఉంటే అంత ఆనందమే. జయ గురుదత్త.